మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అభిషేకం పొందుకున్న ఒక వ్యక్తి జీవితము ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఆ వ్యక్తిని ఏ రీతిగా నడిపిస్తాడు అనే విషయాన్ని బట్టి ఈ దినాన మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నానండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, తిష్బీయుడైన ఏలియా అనే ఒక ప్రవక్త ఆ కాలంలో ఇశ్రాయేలీయుని పరిపాలిస్తున్న అహాబు రాజు దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు, జీవము కలిగిన యెహోవా అను నా దేవుని పేరట నేను నీతో చెప్తూ ఉన్నాను, ఈ రాబో సంవత్సరాలలో వర్షం అనేది కురవదు. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 17వ వచనంలో 3.5 సంవత్సరాల పాటు ఏలియా గారు చేసిన ప్రార్థనను బట్టి వర్షం అనేది ఇశ్రాయేలు రాజ్యంలో పడలేదు అని మనం గమనిస్తూ ఉన్నామండి. చూడండి, ఏలియా ప్రవక్త గొప్ప అభిషేకం కలిగిన ఒక వ్యక్తి, దేవుని చేత బహు గొప్పగా వాడబడిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మొదటిగా ఏం చేస్తూ ఉన్నాడు, ఒక రాజు ముందు నిలవబడి భయము లేకుండా, నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాను, నేను ఎవరిని నేను పూజిస్తూ ఉన్నాను, జీవము కలిగిన ఆ యొక్క దేవుని నామమున నేను చెప్తూ ఉన్నాను, ఇక రాబో సంవత్సరాలలో వర్షం కురవదు అని చెప్తూ ఉన్నాడండి. మరి ఎప్పుడైతే ఏలియా గారు ఆ మాటని చెప్పారో ఆ క్షణము నుంచి కూడా ఆ యొక్క మాట అనేది అమలులోకి వచ్చింది. అంటే ఆ క్షణము నుంచి వర్షము అనేది ఆ దేశము మీద రాలేదు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొద్ద నుంచి ఒక మాట అభిషేకం పొందుకున్న తర్వాత, ఇదిగో ఇది నా ప్రణాళిక నీ జీవితంలో నేను కలిగి ఉన్నాను అని దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చిన తర్వాత, ఇదిగో దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట ప్రకారము ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత, ఆ తరువాతి దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందంటే, ఏలియా గారికి చెప్తూ ఉన్నారు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు, నీకు ఆహారాన్ని నేను సమకూరుస్తాను. అది ఏ విధంగా, కాకోలములకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అవి ఏం చేస్తాయంట, ప్రతి ఉదయము సాయంత్రము ఒక రొట్టె ముక్కని మాంసంని తీసుకొని వచ్చి ఇస్తాయంటండి. ఆ కెరీతు వాగు యొక్క నీటిని నువ్వు ఏం చేయాలి, తాగు. ఆ రీతిగా నువ్వు అక్కడ కొన్ని దినాలు ఉండు అని దేవుని దగ్గర నుంచి మాటని పొందుకున్నాడు ఏలియా ప్రవక్త. రాజు ముందు నిలబడిన వ్యక్తి, భయము లేకుండా దేవుని యొక్క మాటని ప్రకటించిన వ్యక్తి, ఇప్పుడు దేవుని యొక్క మాటను బట్టి ఆయన మాటకు లోబడి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడండి, కెరీతు వాగు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మనలో ఎంతోమంది కూడా దేవుని యొక్క మాటను బట్టి మనం ఇప్పుడు ఎటువంటి స్థలముల దగ్గర నివసిస్తూ ఉన్నాము, కెరీతు వాగు లాంటి పరిస్థితుల ద్వారా మనము వెళ్తూ ఉన్నాం. 2 విధములుగా ఏలియా గారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, ఆయనకి కావాల్సిన ఆహారాన్ని దేవుడు అతనికి సమకూర్చడం చూస్తున్నాము. రెండవది, అతన్ని దాచి యెజబేలు నుంచి అతన్ని కాపాడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెరీతు వాగు దగ్గర ఈ 2 విధానాలు చూస్తూ ఉన్నాము. కానీ ఏలియా గారు ఎదుర్కొన్న పరిస్థితులను మనం ఒకమారు గమనించి ఉన్నట్లయితే, ఒకమారు ఏలియా గారు ఆ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటారని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, చూడండి, కెరీతు వాగు అనేది దాని యొక్క నీటి ప్రవాహం అనేది దేని మీద ఆధారపడుతుందండి, వర్షం మీద ఆధారపడుతూ ఉంది. ఇక్కడ దేవుడు ఒక పావురానికో లేకపోతే ఒక క్లీన్ ఎనిమల్కో చెప్పలేదు భోజనాన్ని తీసుకొని రమ్మని. ఎవరికి చెప్పారు, కాకికి చెప్పారు. కాకి క్లీన్గా ఉంటుందా? కాకి తన పిల్లలకే భోజనం పెట్టేందుకు కొన్నిసార్లు అవి భోజనం పెట్టవు. కానీ అటువంటి పక్షిని దేవుడు ఏలియాకి భోజనాన్ని పెట్టేందుకు సమకూర్చాడు. ఒక వాగు న్యాచురల్ రిసోర్స్ అనుకుంటే, నీటికి అంటే సహజ సిద్ధమైన వనరు అని అనుకుంటే, కాకి భోజనం తీసుకురావడము అది ఒక సూపర్ న్యాచురల్. న్యాచురల్కి ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ని ఏం చేస్తాడు, దేవుడు జోడిస్తూ ఉంటాడు. అయితే మరి ఏ ఆహారము లేదండి. ఈ కాకులు తీసుకుని వచ్చే ఆహారం మీద, ఆ యొక్క వాగు నీటి మీద మాత్రమే ఏలియా గారు ఆధారపడి, మరి ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క ప్రదేశంలో ఆయన జీవించాడో మనకైతే రాయబడలేదు. కానీ అక్కడ ఏ విధంగా ఉండుండొచ్చు, అతనికి కోరుకున్న స్థలమా అది? అక్కడ అన్ని కంఫర్ట్స్ ఉంటాయా, తనకి మంచిగా నిద్రపోయేందుకు మంచి స్థలం ఏదన్నా ఉందా, లేకపోతే తను కోరిన ఆహారం ఏదన్నా దొరుకుతూ ఉందా? రోజు ఒకే రకమైన భోజనాన్ని తింటూ అతను జీవిస్తూ ఉన్నాడు. మరొక మారు మీరు గమనించినట్లయితే, దేవుని యొక్క మాట కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని
చెప్పిన తర్వాత మరలా ఆ వాగు ఎండిపోయేదాకా దేవుని యొద్ద నుంచి మరొక మాట వచ్చింది అన్నట్లుగా రాయబడలేదు. మనం కూడా కెరీతు వాగు లాంటి పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నామేమో. కెరీతు వాగు ఒక నిరుత్సాహానికి గుర్తు, కెరీతు వాగు ఒక సందేహాలకి గుర్తు, కెరీతు వాగు ఒక కంఫర్ట్ లేని ప్రదేశానికి గుర్తండి. దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో దేవుడి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడు, ఇప్పుడు నేను వెళ్తున్న పరిస్థితి కఠినంగా ఉంది, ఆ వాగ్దానం నిజంగా దేవుడు నాతో మాట్లాడా అన్న సందేహాలు వస్తున్నాయి, నిజంగా ఈ స్థలమునకు దేవుడు నన్ను పంపించాడా అన్న సందేహాలు వస్తున్నాయి, నిజంగా దేవుడే నన్ను ఈ స్థలానికి పంపించి ఉన్నట్లయితే ఎందుకు దేవుని దగ్గర నుంచి మాట రావడం లేదు నాకు అన్న సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయండి. కోరినది రాకపోవచ్చు, కానీ మీరు గమనించినట్లయితే ఈ కెరీతు వాగు దేవుని ద్వారానే మీరు ఈ ప్రదేశానికి ఈ యొక్క సీజన్లోకి అడుగు పెట్టారని దానికి గుర్తేంటో తెలుసా? పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా 2 విధాలుగా, మొదటిదిగా దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు, అద్భుతంగా దేవుడు నీకు కావాల్సిన దానిని నీకు సమకూరుస్తూ ఉన్నాడు, పస్తుండాల్సిన పని లేదు, నీకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంది. రెండవది ఏంటి అని అంటే నీకు కావాల్సిన ఆ ప్రొటెక్షన్, ఆ యొక్క రక్షణ కవచంగా దేవుడు నీతో ఉన్నాడండి. యెజబేలు నుంచి ఏలియా ప్రవక్తని కాపాడేందుకు ఆయన ఆ కెరీతు వాగు దగ్గరికి ఏలియా గారిని నడిపించారు. అదే రీతిగా నువ్వు చూడని ఎన్నో అపాయాల నుంచి, కీడుల నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు, నిన్ను పోషిస్తూ వస్తున్నాడు. బహుశా దేవుని వద్ద నుంచి నీకు మాట ఏది రావడం లేదేమో, దేవుడు నీతో మాట్లాడడం లేదేమో, కానీ ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు అని గ్రహించాలి. ఏలియా ఏ రీతిగా మౌనంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాడో ఆ రీతిగా నువ్వు కూడా ఈ కెరీతు వాగు దగ్గర దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా కనిపెట్టగలిగినట్లయితే ఇదిగో నెక్స్ట్ సీజన్లోకి దేవుడు నిన్ను రీడైరెక్ట్ చేయబోతూ ఉన్నాడు. అయితే ఈ కెరీతు వాగు దగ్గర చాలామంది వెనక్కి తిరిగేస్తూ ఉంటారు, చాలామంది సందేహాలకి తావిచ్చేస్తూ ఉంటారు, చాలామంది సనుగులతోనూ గొనుగులతోనూ దేవుణ్ణి విసిగించడం మొదలు పెడతారండి. ఏలియా గారు ఆసక్తిగా ప్రార్థించడం బట్టి వర్షం ఆగిపోయింది. మరి తన మీద తను ఆధారపడిన వ్యక్తి అయితే ఒకవేళ ఈ రీతిగా అతను ప్రార్థన చేసి ఉండొచ్చు కదా, నేను దేవా నీ సేవకుణ్ణి కదా, నాకు అద్భుత రీతిగా వర్షాన్ని కురిపించు, ఈ ప్రదేశంలో వర్షాన్ని కురిపించు అని ప్రార్థన చేశాడా? దేవునికి విరోధముగా ఏదైనా కార్యము చేశాడా? చనిగాడా? గొనిగాడా? నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పాడా? లేదండి, మౌనంగా ఆయన ఆ యొక్క స్థలంలో కనిపెట్టాడు. ఈ కెరీతు వాగు దగ్గర దేవుడు నిన్ను ఎందుకు నడిపించాడు అనంటే దేవుని మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి. నీ సొంత బలము కాదు, నీ యొక్క సొంత అభిషేకము కాదు, నీ యొక్క తలాంతులు కాదు, నువ్వు దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన మీద ఆధారపడడం కాదు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా దావీదు గారు చెప్పిన రీతిగా నేను నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనంగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదయ్యా అన్న రీతిగా నువ్వు చెప్పగలిగినట్లయితే, దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే ఈ యొక్క కెరీతు వాగు అనే ఈ సీజన్ అనేది నీ జీవితంలో ముగిసి నూతన సీజన్లోకి, అంటే నూతనమైన ఒక దినంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావండి. నూతన సీజన్ నీ జీవితంలో స్టార్ట్ అవబోతుంది. అయితే మరలా మన యొక్క భయములను బట్టి, మన యొక్క ఓపిక లేని విధానాన్ని బట్టి, మనం శ్రమని ఓర్చలేకపోవడం బట్టి, దేవునికి కోపం తెప్పించడం బట్టి ఈ కెరీతు వాగు దగ్గర ఉన్న సమయాన్ని మనము పొడిగించుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకుంటావో, దేవుడు ఏదైతే ఆశపడుతూ ఉన్నాడో నీ దగ్గర నుంచి, అది నువ్వు ఎప్పుడైతే నువ్వు అది నేర్చుకుంటావో వెంటనే నీకు కొత్త సీజన్లోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అదేంటో తెలుసా? ఎప్పుడైతే కెరీతు వాగు అనేది ఎండిపోయిందో దేవుడు ఏలియా ప్రవక్తతో చెప్తూ ఉన్నారు, ఇక సారేపాదు ప్రాంతానికి వెళ్ళు. సీదోను అనే ప్రదేశంలోని ఒక ప్రాంతం పేరు సారేపాదు, అక్కడ నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించి ఉన్నాను, అక్కడికి నువ్వు వెళ్ళు అన్నాడండి. దేవుడు రీడైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా మనలో కొంతమంది దేవుడు రీడైరెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? దేవుని యొక్క మాటకి లోబడకుండా ఉంటామండి. కంఫర్టబుల్ లైఫ్కి మనము అడిక్ట్ అయిపోతూ ఉంటామన్నమాట. వాగునీరు ఉంది చాలు, కాకులు ఏదో భోజనం తీసుకొస్తున్నాయి చాలు, ఏ దినమునికి ఆ దినము సాగిపోతూ ఉంది కదా, ఇక ఎందుకు నూతనమైన ప్రారంభం ఎందుకు నా జీవితంలో అని చెప్పి వెనక్కి వెళ్ళేవారు కూడా ఉంటూ ఉన్నారు. దేవా నేను ఇక్కడి నుంచి కదలను, నాకు ఇదే కావాలి, ఇలాంటి మనుషులే నేను నా జీవితంలో కలిగి ఉండాలి, ఇదిగో నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అని చెప్పి వాటినే మనము హత్తుకొని జీవిస్తూ ఉంటాం. అయితే నువ్వు ముందుకి కదలాలి, కొత్త సీజన్ నీ జీవితంలో మొదలవ్వాలి అంటే నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు
అవి నీకు ఆత్మీయ ఎదుగుదలకి సరిపోయినవి కావు. వాటిని నువ్వు విడిచిపెట్టాలి. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకి లోబడాలి. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడా, ఇదిగో ఈ సీజన్ నీ యొక్క జీవితంలో ఈ సీజన్ అనేది ఇక ఎండ్ అయిపోయింది, ఇక నువ్వు నూతన ప్రారంభానికి నువ్వు వెళ్ళాలి. ఈ వ్యక్తులు నీ జీవితంలో ఉండడం వల్ల నీకు ఎటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఇదిగో ఈ పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్తూ ఉన్నావు కదా, ఈ ప్రదేశంలో నువ్వు ఉన్నావు కదా, ఇక ఇది చాలు, ఇక కొత్త ప్రదేశానికి, కొత్త ప్రాంతానికి, కొత్త మనుషుల దగ్గరికి నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను అన్నప్పుడు, దేవా కాదయ్యా, వద్దయ్యా, కంఫర్టబుల్గా ఉందయ్యా, అలవాటు పడిపోయాయనయ్యా అని చెప్పకుండా దేవుని మాటకి లోబడాలండి. దేవుని మాటకి లోబడి ఏలియా గారు సారేపాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కనుక్కున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు దేవుడు ఆయన్ని పోషించాడు, ఇప్పుడు ఆయన ద్వారా ఒక కుటుంబాన్ని దేవుడు పోషించాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల కేవలము నిన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడము దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారణంగా వారి జీవితాలలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. అయితే నువ్వు దేవుని మాట వినకుండా, లోబడకుండా కంఫర్టబుల్ లైఫ్ని కోరుకుంటున్నావా? రిస్క్ తీసుకునేందుకు, ముందుకు వెళ్ళేందుకు నువ్వు ఇష్టపడడం లేదా? ఇదిగో కొంచెంలోనే నువ్వు ఉండిపోతావు. అయితే దేవుని యొక్క మాటకి లోబడి నువ్వు అడుగు ముందుకు వేస్తావా? నిన్ను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పదే పదే దేవుని వాక్యం మనల్ని తడుతూ ఉన్నప్పుడు, పదే పదే ఇదిగో ఇది నా ప్రణాళిక నీ జీవితంలో, ఇదిగో ఇది నువ్వు చేయాలని నేను ఆశపడుతున్నానని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం లోబడకపోతే ఏమవుతుందనండి? నిదానంగా మనం దేవుని యొక్క స్వరమునికి సెన్సిటివిటీ కోల్పోతాం. అంటే ఉదాహరణగా ఒక రేడియో ఉంది, ఆ రేడియోలో సౌండ్ అనేది ఆన్ చేసి ఉంటేనే మనకి ఆ శబ్దం అనేది వినిపిస్తుంది. ఆ యొక్క సౌండ్ బటన్ని మనం మ్యూట్ చేసేసిన తర్వాత మనం చెప్పలేం కదా, అక్కడ ఎవరు మాట్లాడట్లేదు, నీకు వినబడట్లేదు అని అంటే మనిషి మాట్లాడట్లేదు అని కాదు, ఆ యొక్క సౌండ్ బటన్ ఏం చేస్తున్నావు, నువ్వు మ్యూట్ చేసేస్తున్నావు. అలా నీ సెన్సిటివిటీని నువ్వు కొంచెంగా ఏమైపోతుంది, దేవుని యొక్క స్వరమునకు, దేవుని యొక్క ఆ యొక్క పిలుపుకు నువ్వు నొల్లని కొద్దీ, లోబడకుండా ఉండే కొద్దీ ఏమైపోతుందండి, అది సెన్సిటివిటీ అనేది మ్యూట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేకుండా పోతావు. దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఎత్తిపెట్టి ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని యొక్క మాటకి లోబడండి. కెరీతు వాగు దగ్గర ఒకవేళ మీరు ఉన్నారా, నిరుత్సాహపడకండి, నిరాశపడకండి. మీరు ఇప్పుడు వెళ్తున్న ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది మీ జీవితంలో అవసరమై ఉన్నది. ఎందుకంటే దేవుని మీద మీరు ఆధారపడడం నేర్చుకోవాలి. కేవలము మీ మీద మీరు ఆధారపడడం, మీ పరిస్థితుల మీద ఆధారపడడం కాదు, కానీ ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పరిస్థితి ఎలా ఉన్నా, నా యొక్క స్థితి ఎలా ఉన్నా కానీ దాన్ని మార్చగలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను, ఆయన మీద ఆధారపడడం నేను నేర్చుకుంటానని మీరు చెప్పినప్పుడు మీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడండి. రాజుల ముందు నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని రాజు యొక్క స్థానంలో కూడా కూర్చుండబెడతాడు. అదే కదా హన్నా విజ్ఞాపన ప్రార్థనలో ఆమె చెప్పింది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేందుకు, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించేందుకు, లేమిగల వెంట కుప్ప నుంచి లేవనెత్తేందుకు, కృంగదీసేందుకు, లేవనెత్తేందుకు సరిపోయిన దేవుని మనం కలిగి ఉన్నామండి. కాబట్టి దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్న ప్రణాళికకి మీరు లోబడండి, దేవుని మాటకి లోబడండి. దేవుడు మిమ్మల్ని బహు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.